ఈ రోజు వరకు మనం ఏ టెక్నాలజీని యూజ్ చేసుకుని టెక్స్ట్ టు ఇమేజెస్ జనరేట్ చేసాం, టెక్స్ట్ టు వీడియోస్ జనరేట్ చేసాం, కొన్నిసార్లు టెక్స్ట్ టు టెక్స్ట్ కూడా జనరేట్ చేసాం. బట్ మీరు ఇప్పుడు ఏఐని యూజ్ చేసి టెక్స్ట్ టు యాప్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఫిగ్మా అనే కంపెనీ వాళ్ళు ఒక ఏఐ మోడల్ డెవలప్ చేశారు. ఈ ఏఐ మోడల్ యూజ్ చేసుకుని మీరు కేవలం ఒక టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే యాప్ అయితే డెవలప్ అయిపోతుంది. మరి ఆ ఫిగ్మా ఏఐ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏఐ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏఐ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఫిగ్మా కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన యాప్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు చెప్తాను. మీరు figma.com అని మీరు టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇందులో అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఫీచర్స్ గురించి చూపిస్తాను. వీళ్ళు ఫస్ట్ క్రియేట్ చేసిన ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అది ఇదే వీళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ఫీచర్ అనమాట. ఒకసారి నేను వీడియో అయితే ప్లే చేస్తున్నాను చూడండి. వీళ్ళు ఫిగ్మా అనే ఒక ఏఐ టూల్తో జస్ట్ ఒక టైప్ చేసి ఇక్కడ మేక్ డిజైన్స్, మేక్ ప్రోటోటైప్ ఇలా డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో మనకి మేక్ డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేక్ ఏ ఫామ్ విత్ ఫిల్టర్స్ ఫర్ ఏ రెసిపీ యాప్ అని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఒక రెసిపీ సంబంధించిన యాప్ అయితే జనరేట్ అయిపోయింది. సో లిటరల్గా మీరు ఆ స్క్రీన్ షాట్ చూస్తే ఇంచుమించుగా ఒక యాప్ యూజర్ ఇంటర్ఫేస్, మీరు స్విగ్గీ జొమాటోలో మీరు ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఆ పర్టికులర్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో అంత రియలిస్టిక్ అయితే జనరేట్ అయిపోయింది. వీళ్ళంతా కూడా ఆ బ్యాక్ ఎండ్ అంత ప్రాసెస్, యాప్ సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా ఈ పర్టికులర్ వీళ్ళ వెబ్సైట్లో క్రియేట్ అయిపోతుంది అనమాట. సో మీరు పైకి కనిపించే ఇమేజెస్ని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన కొత్త ఫొటోస్ ఏమైనా యాడ్ చేయాలంటే మీరు ఆ ఫోటోని మార్చుకోవచ్చు. ఈవెన్ విజువల్ సెర్చింగ్ కూడా తీసుకొచ్చారు. మీరు ఇన్ కేస్ ఏదైనా ఒక వెబ్సైట్లో ఒక పలానా ఇమేజ్ చూసారనుకోండి, ఆ ఇమేజ్ని మీ యాప్లో ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే జస్ట్ మీరు ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఈ యాప్లో ఇంటిగ్రేట్ చేస్తే ఆ ఇమేజ్ కూడా మారిపోతుంది. సో మీరు చూసుకోండి, ఈ యాప్లో నచ్చినట్టుగా ఏ యాప్ కావాలనుకుంటే దానికి సంబంధించిన మార్చుకోవచ్చు. ఈవెన్ ప్రోటోటైపింగ్స్ కూడా మార్చేశారు. సో ప్రోటోటైప్స్కి మల్టిపుల్ విండోస్ని అన్నిటిని కూడా కలిపి మీరు ఒక ఫ్లో కింద ఇన్పుట్ ఇస్తే కనుక ఇప్పుడు ట్రిపులెట్ అని ఒకటి, చెఫ్ అని ఒకటి అవుట్పుట్ ఎలా రావాలి, ఈ 3 ఇన్పుట్స్ని తీసుకుని ఫైనల్గా ఒక అవుట్పుట్ని కూడా ఇచ్చేస్తుంది. చాలా రియలిస్టిక్గా అయితే మనకి ఈ కంటెంట్ క్రియేట్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. సో మీరు అక్కడ చూడండి, ఒక జస్ట్ కొన్ని మెనూస్ని ఇన్పుట్గా ఇచ్చిన తర్వాత దాన్ని డ్రాగ్ చేస్తుంటే ఆ మెనూస్ని బట్టి నెక్స్ట్ ఎటువంటి ఫ్లేవర్ వస్తుంది, లేకపోతే నెక్స్ట్ ఎటువంటి ఐటమ్ వస్తుందో కూడా ఈ ఫిగ్మా యాప్ అనేది ప్రిడిక్ట్ చేసేస్తుంది ఏ టెక్నాలజీని యూస్ చేసుకుని. దాన్ని ఎన్ని రకాలుగా చేస్తున్నారు చూడండి. మనకి కావాలంటే లేయర్స్ని మార్చుకోవచ్చు. ఇన్ కేసు మీరు ఇచ్చిన నేమ్ లేయర్ని వేరే నేమ్ కింద పెట్టుకోవాలంటే దాన్ని పెట్టుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అన్నమాట. ఎండ్లెస్ ఆపర్చునిటీస్ కింద ఫిగ్మా వాళ్ళు అయితే ఆప్షన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ దాన్ని డీటెయిల్గా ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ వాట్ ఇన్ ఇట్ విత్ ఎన్హాన్స్ సెర్చ్ అని చెప్పి, లెమన్ కేక్ విజువల్ సెర్చ్ అని చెప్పి, మీరు ఇచ్చిన ఒక పర్టికులర్ ఇమేజెస్ కి దాన్ని మీరు యాప్ లో యూస్ చేసుకోవాలంటే దాన్ని విజువల్ సెర్చ్ కింద పెట్టుకుని ఆ పర్టికులర్ ఇమేజ్ ని వాడుకోవచ్చు. అసెట్ సెర్చ్ ఫంక్షనాలిటీ ఇన్ అసెట్ ప్యానల్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సెర్చ్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హౌ ఏఐ కెన్ ప్రాగ్మాటికలీ సాల్వ్ రియల్ పెయిన్ పాయింట్ డిజైనర్స్ ఫేస్ ఎవ్రీ డే. వీళ్ళు తీసుకొచ్చిన ఈ పర్టికులర్ ఏదైతే ఏ అప్డేట్స్ వచ్చిన తర్వాత చాలా వరకు పాజిటివ్స్ వినిపిస్తున్నాయి, నెగిటివ్స్ వినిపిస్తున్నాయి. పాజిటివ్స్ మాట్లాడుకుంటే చాలా వరకు డెవలపర్స్ పని ఈజీ అయిపోతుంది అనమాట. వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేసుకునే దాంట్లో ఇటువంటి ఫిగ్మా వంటి ఒక యూజర్ ఇంటర్ఫేస్ యూస్ చేసుకుంటే కనుక కోడింగ్ పరంగా కానీ టైం సేవ్ అవుతుందని చెప్తున్నారు. ఈవెన్ పెద్ద ఇమేజెస్ ని వాళ్ళు వెబ్సైట్ లో డెవలప్ చేసుకునేటప్పుడు ఇటువంటి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం వర్క్ ఫోర్స్ ని తగ్గించుకోగలుగుతున్నారు. నెగిటివ్ పరంగా ఏమంటున్నారంటే, నేను ఇది వరకు చేసే పని పని చేసేస్తుంది కాబట్టి ఏమైనా ఉద్యోగ అవకాశాల మీద ఎఫెక్ట్ పడుతుందేమో అని చెప్పి కొంతమంది యూజర్స్ అయితే ఆన్లైన్ లో అభిప్రాయపడుతున్నారు. బట్ ఇప్పుడు మీరు ఫిగ్మా ఏఐనైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ అన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ కాలేదు. కొన్ని వరకు ఫ్రీ వర్షన్లు అయితే ఉన్నాయి. నేను ఒకసారి మీకు యూజర్ ఇంటర్ఫేస్ చూపిస్తాను. మీరైతే ఫస్ట్ figma.com వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఇందులో మీరు క్రియేట్ చేసుకోవడానికి. ఇది కేవలం మన టెక్స్ట్ టు యాప్ కనెక్టివిటీయే కాకుండా ఇక్కడ మనకి జనరేట్ అనే ఒక ఆప్షన్ సింబల్ ఉంటుంది. ఆ జనరేట్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మైండ్ మ్యాప్, టైమ్ లైన్, ఫ్లో చార్టు, గ్యాంట్ చార్టు, ఓఆర్జీ చార్టు, ప్లాన్ 1:1, బెయిన్ స్ట్రామింగ్ ఐడియాస్, వీక్లీ సింక్, టీమ్ రెట్రో, మోర్ ప్రాంప్ట్స్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు మనకి. మీకు సింపుల్గా నేను ఫస్ట్ ఒకటి శాంపుల్గా ఒకటి చూపిస్తాను. నేను ఫ్లో చార్ట్ని సెలెక్ట్ చేసుకుని, ఈ మధ్యకాలంలో డీప్ ఫేక్ టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది కాబట్టి
ఈ ఫ్లో చార్ట్ కంట్రోల్ డీప్ ఫేక్స్ అనే ఒక ఇన్పుట్ ఇచ్చాను. ఇక్కడ జనరేట్ మీద ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫిగ్మా ఏ ఆటోమేటిక్గా డీప్ ఫేక్స్ కోసం ఒక ఫ్లో చార్ట్ని డెవలప్ చేసేస్తుంది. చూడండి, ఇది మీరు ఇక్కడ కావాలంటే దీన్ని జూమ్ కూడా చేసుకోవచ్చు. ఐడెంటిఫై నీడ్ టు కంట్రోల్ డీప్ ఫేక్స్, అండర్స్టాండ్ ద టెక్నాలజీ బిహైండ్ డీప్ ఫేక్స్, అసెస్ పొటెన్షియల్ రిస్క్స్, ఈజ్ దేర్ ఇస్ లీగల్ ఫ్రేమ్వర్క్ లీగల్గా ఏమైనా ఫ్రేమ్వర్క్ ఉందా లేదా, అవుతే కనుక లీగల్గా ఎలా చూడాలి, లేకపోతే అడ్వకేట్ ఫర్ లీగల్ రెగ్యులేషన్స్ ఎలా, collaborate with tech companies, implement content verification tools, monitor or report suspicious content, is there content verified as deepfake, investigate. ఇలాగ ఒక మన డీఫేక్ సంబంధించిన ఒక ఫ్లో చార్ట్ ఇవ్వమంటే ఫ్లో చార్ట్ ఇచ్చేసింది. లేదంటే మనం ఇంకా వేరే విధంగా కూడా యూజ్ చేయొచ్చు. మైండ్ మ్యాప్, టైమ్ లైన్, ఓఆర్జీ చార్ట్, బ్రెయిన్ స్ట్రామింగ్. ఈ బ్రెయిన్ స్ట్రామ్ ఐస్ బ్రేకర్ అని చెప్పి ఇన్పుట్ ఇచ్చి నేను జనరేట్ మీద ప్రెస్ చేశాను. ఐస్ బ్రేకర్ అంటే ఒక పజుల్ లాంటిది అనమాట. ఐస్ బ్రేకర్ అని చెప్తే దానికి సంబంధించిన ఆ సెషన్స్ ఎలా స్టార్ట్ అవ్వాలి, వెల్కమ్ టు ద ఓవర్ జనరేటివ్ వర్క్ అసోసియేషన్, ఇదన్నీ కూడా మనం వర్క్ ఫ్లోని సెట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు టెక్స్ట్, ఏదైనా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా దాన్ని ఆ ఇన్పుట్ ఇక్కడ ఇచ్చేసుకుని ఈ వర్క్ ఫ్లోలో మనం మేనేజ్ చేసుకోవడానికి అయితే చాలా టూల్స్ అయితే ఇచ్చారు. స్టిక్కీ నోట్స్, మార్కరు, దీంతో పాటుగా ఏఐ టూల్స్ అనమాట. మీరు మధ్యలో ఏది కావాలంటే మీ ప్రాజెక్ట్ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫ్రీగా చూసుకున్నట్లయితే 1 page ఫర్ ఫిగ్జామ్ ఫైల్. ఇది యాక్చువల్గా వీళ్ళ పేజ్లో మీరు డెవలప్ చేసిందన్నీ కూడా ఫిగ్జామ్ ఫైల్ కింద అయితే సేవ్ అవుతుంది అనమాట. అదే మీరు ప్రొఫెషనల్కి తీసుకుంటే అన్లిమిటెడ్ పేజెస్, అన్లిమిటెడ్ ఫైల్స్, అన్లిమిటెడ్ ప్రాజెక్ట్స్, ఇలా ఫీచర్స్ అన్ని కూడా అప్గ్రేడ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. సో ఇందులో కూడా మనకి మొబైల్ యాప్ కూడా ఇస్తున్నారు. కాకపోతే లిమిటెడ్ యూసేజ్ అనమాట, మనకి ఎక్కువ యూసేజ్ అయితే ఇవ్వట్లే. బట్ ఇదే మన ప్రొఫెషనల్గా అయితే అన్లిమిటెడ్ ఫిగ్జామ్ ఫైల్స్, టీమ్ లైబ్రరీస్, ఆడియో కన్వర్జేషన్స్, ఓటింగ్, ఓఆర్జీ వైడ్ లైబ్రరీస్, డెడికేటెడ్, ఇలాగ మనకి వెళ్ళే కొద్దీ మీకు మంత్లీ ఫీజు అయితే పెడుతున్నారు. $5 పర్ ఫుల్ సీట్ ఆర్ మంత్. మరీ ఎక్కువ అయితే అమౌంట్ అయితే లేదు, ఇది తక్కువగానే పెడుతున్నారు. ఫిగ్జామ్కి అయితే మామూలు రేట్ ఉంది. అదే ఫిగ్మాకి అయితే మళ్ళీ దానికి కొన్ని సెపరేట్ ఐడెంటిఫికేషన్ కొంచెం తేడా అయితే డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు. ఓవరాల్గా అయితే కనుక యూజర్ ఇంటర్ఫేస్ పరంగా కొంచెం అలవాటు పడితే మీరు ప్రధానంగా డెవలపర్స్ పాయింట్లు అయితే చేసుకున్న ఫిగ్మా వాళ్ళు డెవలప్ చేసింది. దీన్ని ఇంకా మరికొన్ని అప్డేట్స్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నో అయితే ఫిగ్మా టూల్ యూస్ చేసుకుని మన యాప్స్ అనేవి చాలా సులభంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫ్లోట్ చార్ట్స్, దానికి సంబంధించిన వర్క్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే వెబ్సైట్ లింక్ ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి వెళ్ళిన తర్వాత మీ మెయిల్ ఐడితో లాగిన్ అయితే కనుక మీరు ఫ్రీగా కొంతవరకు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా అయితే ఏఐ టెక్నాలజీలో కొత్త నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పటి నుంచి కూడా మన ఏఐ టెక్నాలజీని ఇంకా ఎక్కువగా తరోగా రీసెర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఇదివరకు మన టెక్స్ట్ ఇమేజ్, టెక్స్ట్ వీడియోస్ అనుకున్నాం, ఇప్పుడు ఈ యాప్స్ వరకు వచ్చేసిందంటే డెవలపర్స్ కూడా ఈ వర్క్ ఫ్లోకి అలవాటు పడుతూ ఉండాలి. ఏదో మన జాబ్స్ పోతాయనే భయంతో కాకుండా మనకి ఏ టెక్నాలజీ హెల్ప్ అవుతుంది, దాన్ని ఇంకా ఎఫిషియెంట్ గా ఎలా వర్క్ చేసుకోవచ్చు అనే పాయింట్లు యూస్ చేస్తే ఏ టెక్నాలజీ పాజిటివ్ గానే ఉంటుంది. ఇది ఫిగ్మా వాళ్ళ ఏ సంబంధించిన పూర్తి సమాచారం. ఇటువంటి లేటెస్ట్ ఏ కంటెంట్ కోసం మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.